కాకినాడ జిల్లా తునిలో రామ్దేవ్ టెంపుల్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి విజయవాడ వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ముందుకు వెళ్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో అసిస్టెంట్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు ప్రయాణికులు తీవ్ర గాయాలయ్యాయి. విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ రోడ్డు పక్కన ఆపి ఉన్న ఇనుపరాడ్ల లారీని ఢీ కొట్టింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నార్మల్గా వెళ్తున్నాం అన్న, లెఫ్ట్కి తీసుకొని ఆపుకునే టైంలో అది కరువులో లారీలు ఉన్నాయన్న వస్తున్నాయి. దానివల్ల బండి స్లోలో ఉన్నా కూడా వెళ్ళి అవి రాడ్స్ ఉండటం వల్ల తలిగి అది వల్ల మా పక్కన ఉన్న కో డ్రైవర్ కూడా చనిపోయాడు. మీరు డ్రైవరా? నేను డ్రైవింగ్ చేస్తున్నాను. ఎక్కడి నుంచి వస్తున్నారు? వైజాగ్ నుంచి మన విజయవాడ ఉందన్న వెహికల్. ట్రావెల్ బస్ అవునన్న, ఫ్లెక్స్ బస్ అన్న. ప్యాసింజర్స్ అందరికి అంత డ్యామేజ్ ఏమీ లేదు. ఒక ఇద్దరికి మాత్రం లైట్ గా చిన్న చిన్న ఫ్రాక్చర్ అయింది. డ్రైవర్ సైడ్ రైలయ్యా? ఎక్కువ డ్యామేజ్ డ్రైవర్ సైడ్ అయిందా? లెఫ్ట్ సైడ్ అన్న, లెఫ్ట్ సైడ్ అయింది డ్యామేజ్. ఎందుకంటే రాడ్స్ అన్ని అక్కడ ఉండటం వల్ల ఇది లారీ స్పాట్ లో చనిపోయారు డ్రైవర్. డ్రైవర్ గారు స్పాట్ లో చనిపోయారు. కరెక్ట్ గా మీరు ఎన్ని గంటలు బయలుదేరారు వైజాగ్? కాకినాడ జిల్లా తునిలో రామ్దేవ్ టెంపుల్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి విజయవాడ వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ముందుకు వెళ్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో అసిస్టెంట్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. విశాఖ నుంచి విజయవాడ వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ రోడ్డు పక్కన నిలిపి ఉన్న ఇనుపరాడ్ల లారీని ఢీ కొట్టింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కామేశ్వరం జరుగుతున్నారు. కామేశ్వరం, చాలా విచారకరం ఇలా ఒక వ్యక్తి చనిపోవటం. సో ఏంటి, ఎలా జరిగింది? ఆల్రెడీ డ్రైవర్ చెప్పుకుంటూ వచ్చారు లెఫ్ట్ సైడ్ జరిగిందని చెప్తున్నారు. ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? సతీష్, చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా తునిలో NH5 రామదేవ్ టెంపుల్ హైవే మీద అయితే మాత్రం నిన్న అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్పచ్చు. విశాఖపట్నం నుంచి విజయవాడకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అయితే మాత్రం ముందుగా వెళ్తున్న లారీని అయితే ఢీకొట్టింది. ప్రత్యక్ష సాక్షులు అయితే తెలుపుతుంది. ఈ ప్రమాదంలో అసిస్టెంట్ డ్రైవర్ అక్కడికి మృతి చెందినట్టయితే తెలుస్తూ ఉంది. అలాగే డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు గాయాలు అయ్యాయని చెప్పి పట్టణ సిఐ అయితే మాత్రం గీతాకృష్ణ అయితే తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అయితే మాత్రం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రోడ్డు పక్కనే నిలిపి ఉన్న ఇనప రాడ్లు లోన్ అయితే మాత్రం బస్సు అతివేగం మీద వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ పక్కనే మాట్లాడుతున్న అసిస్టెంట్ డ్రైవర్ అయితే మాత్రం స్పాట్ లో అయితే మృతి చెందాడని చెప్పి పోలీసులు అయితే వివరాల్లో చెప్పడం జరిగింది. మొత్తం ఇంచుమించు మీద ఒక 5-6 అయితే మాత్రం స్వల్ప గాయాలు, 3 ప్రయాణికులకి అయితే తీవ్ర గాయాలు అయితే మాత్రం అయ్యాయి. వీళ్ళందరినీ కూడా తుని ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. దానికి సంబంధించి ఇప్పటికే విచారణ అయితే చేపట్టామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. సతీష్, మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఈ మధ్య తరచుగా హైవే మీద బస్సు ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. దీని మీద ఆర్టీఓ దృష్టి పెట్టాలని చెప్పి పలువురు విమర్శలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సతీష్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.